సత్య న్యూస్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాముడి యొక్క గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ కళ్యాణ రాముడు, అయోధ్య రాముడు, మన దశరథ రాముడు అంటూ రాముడిని ఎన్నో పేర్లతో మనము పిలుచుకుంటాము. అలాంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు అయోధ్య రాముడు బాలరాముడు రూపంలో కొలుతీరే అద్భుతమైన సమయం ఆసన్నమైంది. సో వాటి గురించి మనము తెలంగాణ స్టేట్ కార్యదర్శి అయినటువంటి మాధవన్ శ్రీనివాస్ గౌడ్ సార్తో మాట్లాడతాము. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు ఎంతో అదృష్టవంతులం అని చెప్పుకోవచ్చు. ఒక భారతీయులుగా, ఒక హిందువుగా మనం ఒక అద్భుతమైన పుణ్యాన్ని మనం ఇప్పుడు కళ్ళారా చూడబోతున్నాము. సో దాని గురించి మీ మాటల్లో రెండు మాటలు. మన యొక్క చిరకాల వాంఛ, అదేవిధంగా ప్రతి ఒక్క హిందువే కాదు, కుల మతాలకు అతీతంగా ఈ ప్రపంచంలో ఆరాధించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ శ్రీరామచంద్ర మహారాజు. ఈరోజు శ్రీరాముని ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నటువంటి నిజ జీవితంలో ఎంతోమంది, కోట్లాది మంది కూడా ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది ప్రతి ఒక్కరు కూడా ఆనందపడినటువంటి విషయం, ఎవరు కూడా ఊహించినటువంటి విషయాన్ని మరి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలా వారి యొక్క మన యొక్క స్వప్నాన్ని వాళ్ళు నిజం చేస్తూ ఉన్నారు. ఇది చాలా యొక్క అద్భుతమైనది. ఇది మేము అందరికీ కూడా, ఎందుకంటే మేము కూడా ఆనాడు రామశిల యొక్క ఇక్కడి నుంచి పంపించడంలో కావచ్చు, ఆనాడు కరసేవలు జరుగుతున్నాయి అన్నీ కూడా మేము దగ్గర నుంచి చూసినాం. కాబట్టి మరి ముఖ్యంగా మాకు చాలా ఆనందం అవుతూ ఉంది. ఎందుకంటే ఇంత మంచిది మన కళ్ళ ముందు జరగడం అనేది ఇది మనం అందరం కూడా చేసుకున్నట్టు ఒక అదృష్టంగా భావించాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని వందల సంవత్సరాలు మన యొక్క జాతి మీద దెబ్బతీసినటువంటి దాన్ని తిరిగి మళ్ళీ పొందడం అనేది అది చాలా అదృష్టం. దానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఒక కలియుగ ఒక హనుమంతుని వలె రాముని యొక్క ఒక మందిరాన్ని నిర్మించి వారు కూడా వారి యొక్క ఈ యొక్క అదృష్టంలో భాగస్వాములు కావడం అనేది మోడీ గారితో పాటు మనందరూ కూడా అదృష్టం. సార్, ఇప్పుడు కరపత్రాల విషయం అయితే ఏంటి, అక్షింతల విషయం అయితే ఏంటి, చాలా సహకారంగా మీ వంతు సహకారం చేస్తూ, అంటే బీజేపీ పార్టీ యొక్క శ్రేణిలో ముఖ్యంగా కనిపిస్తున్నారు ఇక్కడ. సో కాషాయ జెండా పెట్టమని చెప్పడము, ఇంటి ముందు దీపాలు పెట్టమని చెప్పడం, ఇదంతా పార్టీకి మతానికి సంబంధించి ఏమైనా విధ్వంసాలు సృష్టించే అవకాశం ఉందంటారా? ఎట్లాంటి విధ్వంసాలకు తావులేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ శ్రీరాముడు అంటే ఇవాళ చెప్తున్నా యావత్ ప్రపంచం కూడా ఆదర్శం తీసుకున్నటువంటి ఒక మహనీయుడు. ఇవాళ ఇండోనేషియాలో ముస్లిమ్స్ కూడా ఇవాళ శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని అక్కడ దేశంలో పరిపాలిస్తూ ఉన్నారు. అక్కడ ఇండోనేషియా లాంటి నోట్ల కరెన్సీ పైన కూడా శ్రీరాముని యొక్క ఫోటోలు ముద్రించి ఉంటారు. కాబట్టి ఇవాళ యావత్ ప్రపంచంలో కూడా అన్ని దేశాల్లో కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క రామ మందిరం యొక్క ప్రతిష్ట మరి ప్రపంచ అన్ని దేశాలు కూడా లైవ్ ప్రసారించే అవకాశం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక హాఫ్ డే సెలవు ప్రకటించింది. మిగతా రాష్ట్రాలు కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. మన రాష్ట్రం కూడా ప్రకటిస్తుందని చెప్పేసి సెలవు ప్రకటిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతమంది ప్రజలు భాగస్వాములు దీన్ని ఒక మహాఘట్టాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు, అడ్డుకోజాలరు. అదేవిధంగా కేవలం మేమే కాదు, ఇది ప్రతి ఒక్క విహెచ్పి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యంలో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్పకుండా ఎక్కువ మొత్తంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క దైవ కార్యంలో కావచ్చు, ఈ జాతికి సంబంధించింది కావచ్చు, దేశ సమస్యలలో ఎక్కడ కూడా ముందు ఉండేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ఆనాడు రామశిలలో కావచ్చు, అదేవిధంగా ఇవాళ అక్షింతలు పంపిణీ కావచ్చు, అదేవిధంగా మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించడం కావచ్చు, దాంట్లో మేము అందరం కూడా భాగస్వాములైనాం. ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆలోచన కూడా ఏంటంటే కేవలం మందిరం కొంతమంది వ్యక్తులతోటి కట్టించడం అది కరెక్ట్ కాదు. ఈ కోట్లాది మంది హిందువులందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలా, కోట్లాది మందికి ఇందులో అదృష్టము ఒక సంతోషాన్ని కలిగించాలంటే ఈ యొక్క జరిగే ప్రతి దాంట్లో భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో ఆనాడు అందరినీ భాగస్వాములు చేసినాం. ఆ యొక్క శుభ సందర్భంగా ఆ రాముడిని దగ్గరగా ఉండి దర్శించుకోలేని వాళ్ళు, ఆ రోజు పోలేని వాళ్ళకు కూడా అక్షింతలు ప్రతి ఇంటికి చేర్చాలనే ఒక సదుద్దేశంతో చేస్తున్నాం. ఆ విధంగా ప్రజలు కూడా మరి ఒక అక్షింతల కోసం ఎంతోమంది ఎదురు చూడడం, అదేవిధంగా ప్రతి ఇంటికి పోయినప్పుడు కూడా చాలా అంటే ఘనంగా వాళ్ళు నివాళులు బట్టి అక్షింతలు తీసుకొని చాలా ఆనందం పడుతున్నటువంటి సందర్భం కూడా చూసినాం. కాబట్టి ఇది ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడమే మా ధర్మం.
సార్ ఇప్పుడు జనరల్గా అయితే మనము మన ఇంట్లో పండుగలైనా ఏదైనా మంచి కార్యక్రమం అయినా కూడా ఇంటిని శుభ్రం చేస్తుంటాము, పరిసర ప్రాంతాలు కూడా శుభ్రం చేస్తుంటాము. కానీ స్పెషల్గా ఇప్పుడు మాత్రమే గుళ్ళని శుభ్రం చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు కదా, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఈరోజు ఇది దేవాలయాన్ని ఒక శుభ్రపరిచి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలనే ఆలోచన ప్రజల్లో తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినాం. ఈ యొక్క అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశంలోని అన్ని గుళ్ళల్లో కూడా ఒక చైతన్యం రావాలి, ఆ గుళ్ళ యొక్క ప్రాముఖ్యత పెరగాలి, అందులో యొక్క హిందూ బంధువులందరినీ కూడా భాగస్వాములు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఇది పిలుపునియడం జరిగింది. దాంట్లో భాగంగా మరి భారత ప్రధాని మోడీ గారితో సహా ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలని పరిశుభ్రం చేసి రేపు 22న ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండుగ అది. ఆ పండుగ రోజు మనం ఏ విధంగా అయితే ఒక మార్పుకు సూచకంగా దీపాలు వెలిగించి మన యొక్క జాతీయ భావాలు కావచ్చు, దైవభక్తి కావచ్చు, ఆ విధంగా పాలు పంచుకోవడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అక్షింతల పంపిణీతో పాటు ప్రతి హిందువు కూడా ఇంటిపైన హనుమాన్ జెండాని కూడా ఆవిష్కరించుకోవడం, అదేవిధంగా రేపు 22 నాడు దేవాలయాలన్నీ కూడా అలంకరించి మరి ఆ విధంగా దేవాలయాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలిగించి ఇది ఒక శుభ సూచకంగా ఒక మార్పు, అదేవిధంగా పండుగ వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఆ విధంగా అందరూ కూడా హిందూ బంధువులందరూ భాగస్వాములు కావాలని కూడా మీ సత్య న్యూస్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రతి ఒక్కరు ఎంత ఘనంగా అంటే అంత ఘనంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దీంట్లో భాగస్వాములై ఆ యొక్క రాముని ఆశీస్సులు పొందడం కోసం ఆ యొక్క మహా ఘట్టాన్ని ఏదైతే ఉందో లైవ్లలో వస్తుంది కాబట్టి ఎవరైనా సరే దాన్ని వీక్షించాలి. ఆ విధంగా ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా ప్రభుత్వం కూడా సెలవు ఇచ్చింది కాబట్టి ప్రతి హిందూ బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క దైవ కార్యంలో పాల్గొనాలి. ఆ యొక్క అదృష్టం అందరూ కూడా పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ కాబట్టి ఎక్కువగా మీరు ఇందులో పాత్ర పోషిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మీ బీజేపీ పార్టీ శ్రేణులు కానివ్వండి, హిందూ పరిషత్ అంటున్నారు, వీళ్ళంతా కూడా ఈ ఎలక్షన్ కోసమే మీరు ఇందులో ఎక్కువ టైం కేటాయించు ఇన్వాల్వ్ అవుతున్నారని కొంతమంది వాదన. మరి దానికి మీరేమంటారు? ఇవన్నీ పడనటువంటి వాళ్ళు, ఈ యొక్క హిందూ మతాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఇది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప అందులో వాస్తవం లేదు. ఇది దైవ కార్యం, రాజకీయాలకు దీనికి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ పుట్టక ముందుకెళ్ళి కూడా దైవ కార్యంలో పాల్గొంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ అనేది బీజేపీ కంటే ముందుకెళ్ళి ఉన్నది. అయోధ్యలో మరి ఒక రామాలయంని ఏ విధంగా నిర్మాణం చేయాలని ఆనాడు అశోక్ సింఘాల్ గారు కావచ్చు, అవి అనేకమైన కేసులు వేసి కొట్లాడి సాధించుకున్నది ఇది. ఇవాళ ఏదో ఎన్నికలు వస్తున్నాయి తప్ప ఆనాడు కరసేవ పోయినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఏవీ లేవు. కాబట్టి సమాజంలో కొంతమంది గిట్టని వాళ్ళు అనేటువంటి తప్ప ఇంకోటి కాదు. ఇది పార్టీ పరంగా చేయట్లేము, ఇది ప్రజల్లో ఒక రావడం కోసం మేము ముందుంటున్నాం. ఇందులోనే కాదు, దేశం కోసం, ధర్మం కోసం ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక కార్యక్రమాలు కూడా ముందే ఉంటారు, ఇందులో కూడా ముందున్నాం. సో మీ వంతుగా రేపు 22వ తారీఖు రోజు జరిగే కార్యక్రమంలో మీ పాత్ర ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మేమే కాదు, మా శ్రేణులు అన్నీ కూడా యొక్క ఏదైతే ఉందో మేము అందరం 1000 కళ్ళతో ఎదురుస్తున్నటువంటి ఘట్టం కోసం మరి యొక్క దేవాలయాల్లో పాల్గొనడం, అదేవిధంగా మా ఇంట్లో కూడా ఒక పండుగలో జరుపుకుంటాం. తప్పకుండా దాన్ని వీక్షించడం కోసం అనేక ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం, అందరు చేసేటట్టు కూడా కృషి చేస్తాం. ఓకే, చూస్తున్నాం కదా, ఒక హిందూవాదిగా, ఒక భారతీయునిగా నా వంతుగా నా ఇంట్లో, నా పరిసర ప్రాంతంలో ప్రతి ఒక్కరిని దీన్ని పండగ సెలబ్రేట్ చేసుకునే విధంగా చేసుకోవాలని కోరుకుంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవని శ్రీనివాస్ గౌడ్ తెలుపుతున్నారు. సో ప్రతి హిందువు తన వంతుగా తన బాధ్యతగా తీసుకునే ఒక కర్తవ్యం లాగా దీనిని పండగగా మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఇందులో మతాలకు కానీ పార్టీలకు కానీ ఎలాంటి సంబంధం లేదంటూ తను కూడా గుళ్ళు అవి పరిశుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నాను అంటూ తెలియజేస్తున్నారు. సో సత్య న్యూస్ ద్వారా వారు తెలియజేస్తున్నారు.